మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించే వరకు అఖిలపక్ష కమిటీ పోరాటం కొనసాగుతుందని బహుజన జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్ష చేసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఉందని చెప్పారు. పార్లమెంట్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించేలా చర్చించి రాజ్యాంగాన్ని సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలనే నిర్ణయం తీసుకోవడాన్ని పెద్ద కుట్రగా అభివర్ణించారు. దీనిపై తక్షణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు సతీష్ కుమార్, గోవిందు, భానుప్రకాష్, రాము, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్సీ కమిషన్ గారు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో పిల్ వేయాలని చెప్పేసి ఒక అసెంబ్లీ తీర్మానాన్ని కూడా చేసి పంపాలని చెప్పి మీకు గుర్తు చేస్తాము. గతంలో కూడా దళిత క్రైస్తవులకు, వాల్మీకులకు సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీ తీర్మానము గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో కూడా జరిగింది. సో ఆ విషయాన్ని గుర్తు చేసి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు పైన ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కోరుతాం. అటువంటి దళిత క్రైస్తవుల మీద ఇచ్చినటువంటి తీర్పును బహుజన సేనగా ఇది భారత రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుగా మేము భావిస్తున్నాము. ఈ తీర్పును ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 ఈ రెండింటి పూర్తిగా విరుద్ధమైన తీర్పుగా మేము భావిస్తున్నాము. ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరి స్వేచ్ఛ ఉందో 25 నుంచి 28 వరకు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్కు పూర్తిగా విరుద్ధమైన తీర్పుగా మేము భావిస్తున్నాము. ఈ తీర్పులో ఎక్కడ కూడా సమానత్వం అనేది లోపించిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాము. దళితులు మాత్రమే మతాన్ని మారితే, క్రిస్టియానిటీ కానీ ఇస్లామిక్ కానీ తీసుకుంటే వాళ్ళకు రిజర్వేషన్ వర్తించదు. తరువాత అట్రాసిటీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తించవని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు చాలా హేతుబద్ధకు నిలబడని అంశంగా మేము పరిగణిస్తూ ఉన్నాము. ఏదైతే ఇది అందరికీ సమానమైన తీర్పు రావాలి కదా, ఇందులో హిందూ సమాజంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారు? అటువైపు ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కమ్మలు, రెడ్లు అందరూ ఉన్నారు. వాళ్ళెవ్వరూ మార్చుకుంటే వాళ్ళకు కుల హోదా పోదు, వాళ్ళకు గౌరవం పోదు. ఇదెక్కడి న్యాయంగా మేము ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు పైన ఇంతవరకు క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద కపట ప్రేమ చూపి ఎన్నికల హామీలలో ఓట్లు దండుకునే మా రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదో కూడా మేము సూటిగా అడుగుతున్నాం. గౌరవ కూటమి ప్రభుత్వ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండేటట్టుగానే నేను చూస్తానని చెప్పేసి చాలా బహిరంగ సభల్లో చెప్పిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేల తీరు దీనికి భిన్నంగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన దళిత క్రైస్తవుల మీద
తీవ్రమైన పదజాలాలతో విరుచుకుపడుతున్నారు. రఘురామకృష్ణరాజు గారు అంబేద్కరిస్టులన్నా దళితులన్నా చాలా వ్యతిరేక ధోరణిలో, ఈర్ష్య ధోరణిలో చూస్తున్నారు. ఆయన మొట్టమొదట ఉపసభాపతికి పనికిరాని వ్యక్తిగా మేము భావిస్తున్నాము. ఆయన వెంటనే ఆ పార్టీ నుంచి, ఆ యొక్క పోస్టు నుంచి ఆయన బర్తరఫ్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. క్రైస్తవులు ఏదైతే పెద్దలు ఉన్నారో, క్రైస్తవులు పెద్ద పెద్ద మిషనరీలు ఏర్పాటు చేసుకున్నారో, పెద్ద పెద్ద హోదాల్లో ప్రసంగాలు ఇస్తున్నారో, వారందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, మొదట మీరు సుప్రీంకోర్టులో కేసుకు అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దళిత క్రైస్తవుల పక్షాన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా, మిషనరీలు, బిషప్పులు చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని అనుసరించి మీరు దళిత క్రైస్తవులకు అనుగుణంగా మీరు కూడా పోరాటం చేయాల్సిన, ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ తీర్పు పైన కేంద్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్ష చేసుకొని, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు పైన ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే చట్టాలు చేస్తున్నారో ఆ చట్టాలను ఉపసంహరించుకునే రకంగా కేంద్ర ప్రభుత్వం తీరు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయే కాలంలో దళిత క్రైస్తవులు అందరితోనూ, కలిసి వచ్చే మిషనరీలతోనూ, పెద్దలతోనూ అందరినీ కూడా, ప్రజా సంఘాలందరినీ కూడా ఏకీకృతం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి బహుజన సేన కూడా సంసిద్ధమవుతుందని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అడుగుతున్నారు, వాళ్ళకి ఆ హోదా ఇవ్వడంలో ఖచ్చితంగా మత స్వేచ్ఛ ఉంది. ఎవరైతే అడుగుతున్నారో ఆ వ్యక్తులకి ఇవ్వండి, ఎవరైతే వద్దు అంటున్నారో వాళ్ళకి వద్దని చెప్తాను. ఉదాహరణకి షర్మిలారెడ్డి గారు ఉన్నారు. ఆమె రెడ్డి హోదా ఎక్కడ పోయింది? క్రిస్టియానిటీలో పోయినప్పుడు ఆమె రెడ్డి హోదా ఎక్కడ పోయింది? ఇక్కడ ఉన్నత వర్గాలకు వాళ్ళు మతం మారినా ఎక్కడ పోయినా వాళ్ళకు దక్కుతున్న సామాజిక గౌరవం దక్కుతూనే ఉంది కదా, ఎక్కడ వెళుతుంది? సో ఎవరైతే బీసీ హోదా కావాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా కన్వర్ట్ అయ్యి బీసీసీ తీసుకుంటున్నారు కొంతమంది. సో అది వాళ్ళ స్వేచ్ఛ. ఎవరైతే వివక్ష అనుభవిస్తున్నారో, ఆ వివక్ష మతం మారినా కూడా వివక్ష అనుభవిస్తున్నారో వాళ్ళకి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు, చట్టాలు కూడా అనుగుణంగా ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం.